అవగాహన లేదు, ప్రచారం చేయరు, అవును. లక్ష్యం చేరని అవగాహన లేదు. ఈ శ్రమలో పేర్లు నమోదు, పట్టించుకొని కార్మిక సంఘాలు, ముద్దు నిద్రలో అధికార యంత్రాంగం. 3 ఏళ్లు గడుస్తున్న 50% నమోదు. అసంఘటిత రంగంలో కార్మికులకు సామాజిక సంక్షేమ సర్దుకయ్యి పథకాలు కరీంనగర్, వర్తింపజేసేందుకు ఈ శ్రమ్ పోర్టల్ను కేంద్ర జగిత్యాల, ప్రభుత్వం అందుబాటులోకి రాజన్న తీసుకొచ్చింది. సిరిసిల్ల అయితే మొత్తం కార్మికులు, వలస కూలీలు సమగ్ర సమాచారం సర్కారు వద్ద లేదు. అది కూడా అర్హులకు ప్రయోజనాలు అందకుండా 1,50,500 పోతున్నాయి. ఇలాంటి వారికి లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ 3 ఏళ్ల క్రితం ఈ శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. ఇందులో పేర్లు నమోదు చేసుకుంటే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతాయి. కానీ దీనిపై అవగాహన లేక చాలామంది తమ పేర్లు నమోదు చేసుకోవడం లేదు. అసలు వీరే అర్హులు. ఆదాయపు పన్ను చెల్లించని 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న వారి కార్మికులతో పాటు వ్యవసాయం, నిర్మాణ, ఇతర రంగాలు, ఆటోమొబైల్స్, ట్రాన్స్పోర్టు, వస్త్ర దుకాణాలు, హెల్త్ కేరు, ఎలక్ట్రానిక్స్, ప్రైవేట్ కార్యాలయాలు, తోలు, గూడ్స్ తయారీ, ఆహార పరిశ్రమలు, సిమెంట్, సెక్యూరిటీ, హ్యాండ్ క్రాఫ్ట్లు, సేవా రంగం, స్వర్ణకార ఉత్పత్తి, రిటైల్ వ్యాపారం, బిఎఫ్ఎస్లు, అదేవిధంగా సామిళ్ళు, కార్పెంటర్లు, ఇతరులు, అదేవిధంగా సంగీత వాయిద్యకారులు, టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్, గ్లాస్, సెరామిక్స్, పొగాకు పరిశ్రమ కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో పేర్లు అయితే నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకోవాలి. ఆధార్తో అనుసంధానమైన ఫోన్ నెంబరు, బ్యాంకు ఖాతా వివరాలను ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేయాలన్నమాట. ఇందులో పేరు, ఊరు, చిరునామా, ఏ రంగంలో పనిచేస్తున్నారు, వయసు, ఫోన్ నెంబరు పొందుపరచాలి. దీని ద్వారా ఏ రంగంలో ఎంతమంది కార్మికులు ఉన్నారో లెక్క తేలుతుంది. వీధి వ్యాపారాల వివరాలను విభాగాల వారీగా విభజించడం ద్వారా సంక్షేమ ఫలాలు అయితే అందించడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రయోజనాలు చూసుకున్నట్లయితే యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే యూఏఎన్ ద్వారా సామాజిక భద్రత సంక్షేమ పథకాలను వర్తింపజేస్తారు. ఏడాది పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వర్తిస్తుంది. అసంఘటిత రంగ కార్మికులకు అమలు చేసే పథకాలను ఈ డేటాబేస్ ప్రామాణికంగా తీసుకుంటారు. వలస కార్మికులను గుర్తించి వారికి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తారు. ప్రమాదవశాత్తు మృతి చెందితే 2 లక్షల, అంగవైకల్యం చెందితే ₹1,00,000 బీమా చెల్లిస్తారన్నమాట. సో ఈ విధంగా ఉపయోగపడుతుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా అందరూ ఉపయోగించుకోండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో